జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ప్రణామములు. సహజంగా మనం దేవాలయం వెళ్ళినప్పుడు పూజారి లేక పురోహితుడు మనకు పూజ తరువాత ప్రసాదం మరియు పువ్వులు ఇస్తారు. ఆ పువ్వులు స్త్రీలు అయితే కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుంటారు. అదే మగవారైతే ఏం చేస్తారు? దాన్ని తల మీద పెట్టుకొని కళ్ళకద్దుకొని చెవిలో పెట్టుకొనవచ్చు. కానీ ఈ కలియుగంలో కొంతమందికి చెవిలో పెట్టుకున్నట్టుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ భగవంతుడికి చెందిన పుష్పములు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఎందుకంటే దూర్వాస మహర్షి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించగా సేవించగా ఆ తల్లి పూలమాలను ఇవ్వగా ఆ పూలమాలను తీసుకెళ్ళి దూర్వాస మహర్షి ఇంద్రలోకములో స్వర్గలోకములో ఇంద్రుడికి ఇవ్వగా ఆ ఇంద్రుడు గర్వంతో ఆ పూలమాలను తీసి విసిరి వేయగా ఆ పూలమాల వెళ్ళి అక్కడ ఉన్న ఐరావతం మీద పడినది. ఆ ఐరావతం ఆ యొక్క పూలమాలను అమ్మవారి పూలమాలను భరించే శక్తి లేక పరిగెత్తింది. ఈ వెంటనే ఆ ఇంద్రుడు చేసిన పనికి అమ్మవారు అనుగ్రహం తగ్గి అతని ఇంద్రలోకము పోగొట్టుకున్నట్టుకు ఐశ్వర్యం పోగొట్టుకున్నట్టుకు మార్గం ఏర్పడింది. కావున మనం కూడా భగవంతుడిచ్చిన దేవాలయంలో ఇచ్చిన పూలు కానీ ఇంట్లో పూజ చేసిన పూలు కానీ ఎక్కడంటే అక్కడ పడేయకుండా పూలను మనుషులు తొక్కని